ఎంతమంది మాటలో మాట బైబిల్ కంప్లీట్ చేస్తారని, ఎంతమంది నేను ఈ ఇయర్ బైబిల్ ప్లాన్ స్టార్ట్ చేస్తాను, వాక్యం ద్వారాను లేకపోతే దేవుని ప్రేరేపణ బట్టి నేను స్టార్ట్ చేశాను, ఇంకా ఐ హ్యావెంట్ ఫినిష్డ్, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఐఎమ్ రెడీ టు ఫినిష్ ద బైబిల్ అన్నవారు, అసలు కనీసం నేను ప్రారంభించాను అన్నవారు ఉంటే చేతులెత్తి చూపించండి. ఎన్నిసార్లు చదివిన వాక్యము ఒక స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ లాగా వస్తూనే ఉంటుంది, తవ్వుతా అంటే వస్తూనే ఉంటుంది, తవ్వుతా ఉంటే వస్తూనే ఉంటుంది. ఈ వాక్యము లేకపోతే మనం లేము, నమ్ముతారండి? ఈ వాక్యము లేకపోతే మన విశ్వాస జీవితము వేస్ట్, వ్యర్థము. ఈ వాక్యము చదవని క్రైస్తవుడే కాదు. ఈరోజు ఎంతోమంది అన్యులు వారి దేవుళ్ళని ఎంతో ఆరాధిస్తూ ఉంటారు, ఎంతో పూజిస్తూ ఉంటారు, ఎంత భక్తో. కానీ మనం అనుకుంటాము క్రైస్తవులుగా, విశ్వాసులుగా, ఇది చదవకపోతే ఏముందిలే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏముందిలే అని ప్రతిరోజు మనం అలాగనే నిర్లక్ష్యపరుస్తున్నాం. అందుకనే మన జీవితంలో అంతకంతకు దిగజారిపోతున్నాయి. విశ్వాసంలో దిగజారిపోతున్నాము, అన్ని విషయాలు దిగజారిపోతున్నాము. ఇట్ ఈస్ నెవర్ టు లేట్ అన్నవారు ఉంటే హల్లెలూయా అంటారా? ఇట్ ఈస్ నెవర్ టు లేట్ టు స్టార్ట్ ద బైబిల్. స్టార్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒకవేళ ఇప్పటికీ ప్రారంభించకపోతే దయచేసి వెంటనే ప్రారంభించండి. నేను ఖచ్చితంగా మార్చి కల్లా ముగిస్తానని అటువంటి డెడ్ లైన్స్ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆ డెడ్ లైన్స్ బట్టి గబగబ చదివేస్తారు, కానీ దాంట్లో ఉన్న ఎసెన్స్, దాంట్లో ఉన్న సారము మర్చిపోతూ ఉంటాం. అసలు అర్థం కాదు. ఓహో నేను ఫినిష్ చేశాను, నా టు డూ లిస్ట్లో ఒక టిక్ మార్క్ వేసేస్తాను అని కాదండి. ఎంతసేపు అయినా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా అది మీ హృదయంలో చెక్కబడేంత వరకు, అంటిల్ యూ చూ అండ్ అండర్స్టాండ్ వచ్చేంత వరకు ఒకటే వాక్యం ఒక 3-4 సార్లు చదివితే అప్పుడు నాకు తెలిసి మన హృదయంలో అది చెక్కబడుతుందండి. ఒకసారికి చెక్కబడదు. కాబట్టి అది లోతుగా చదివి దాని తర్వాత మెల్లగా వెళ్ళండి, నోట్ హరి, కానీ ముగించండి. ప్రారంభించిన దాన్ని ముగించండి. స్టార్ట్ అండ్ ఫినిష్. వితౌట్ ఫినిషింగ్ డోంట్ స్టార్ట్ ఇట్. నేను ఖచ్చితంగా ముగిస్తాను అని డెడ్ లైన్స్ పెట్టుకోండి. టైం లైన్ పెట్టుకోకండి, డెడ్ లైన్ పెట్టుకోండి. నేను ముగించాల్సిందే, బైబిల్ చదవాల్సిందే అని పెట్టుకోండి.